అందరికీ నమస్తే అండి. నేను మీ సుధాని. వెల్కమ్ బ్యాక్ టు సుధా తెలుగు అమ్మాయి. ముందుగా మన ఛానల్ ఫాలోవర్స్ అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం వచ్చేసింది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం నైవేద్యం పెట్టడానికి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ రోజు ఒక మంచి సంప్రదాయమైన ప్రసాదం రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈ ప్రసాదం మనలో చాలా మందికి అస్సలు తెలియదు. ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా క్విక్గా ఈ ప్రసాదాన్ని తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు ఒకే రకమైన ప్రసాదం కాకుండా ఈసారి ఇలా శ్రావణ మాసంలో సంప్రదాయమైన ప్రసాదాన్ని ఎలాంటి కంగారు లేకుండా పక్కా కొలతలతో ఈ ప్రసాదాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో కప్పు సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ని యాడ్ చేసి క్లీన్ చేసుకొని వాటర్ని పారబోసేయాలి. ఇలా శుభ్రపరచుకున్న తర్వాత మరలా రెండోసారి వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆ పాన్లో నానబెట్టుకున్న ఈ సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని వేసుకొని సగ్గుబియ్యాన్ని ఉడకబెట్టుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని లో టు మీడియం ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి, లేదంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది. సగ్గుబియ్యం 80% కుక్ అయింది అనుకున్న తర్వాత నీళ్ళంతా పారబోసి బియ్యాన్ని ఒక బౌల్లోకి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్లో 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. అంటే 1 కప్పు సగ్గుబియ్యం అయితే 1 కప్పు బెల్లం అన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఈ బెల్లం కరిగేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ రెసిపీ కోసం మనకు ఎలాంటి పాకం అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది. బెల్లం కరిగిపోయిన తర్వాత ఈ బెల్లం వాటర్ని మనం వడగట్టుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ తీసుకొని ఇందులో 1 స్పూను నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పులను వేసుకొని ఈ జీడిపప్పులన్నీ లైట్గా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు లైట్గా ఫ్రై అవుతున్నప్పుడు మళ్ళీ ఇందులోకి కొంచెం మనం ఇప్పుడు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక బౌల్లో 1/2 కప్పు పెసరపప్పును వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి శుభ్రపరచుకోవాలి. పెసరపప్పు నీట్గా కడిగిన తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని ఈ పెసరపప్పుని ఒక పాన్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ పెసరపప్పుని మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. పెసరపప్పు ఇలా 80 to 90% అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పెసరపప్పుని చేత్తో నొక్కినప్పుడు మెత్తగా అయిపోయేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ స్టేజ్లో మనం ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మొత్తం బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మనం యాలకుల పొడి, అలాగే మనము ముందుగా కరిగించి వడగట్టుకొని పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్ను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రసాదాన్ని దగ్గరగా పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చివరగా కాస్త కమ్మనైన నేతిని 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న కిస్మిస్, జీడిపప్పును కూడా యాడ్ చేసుకుంటే శ్రావణ మాసం స్పెషల్ అమ్మవారికి తయారు చేసుకునే ప్రసాదం రెడీ అయినట్లే. ఒకసారి మీరు కూడా ఈ ప్రసాదాన్ని ట్రై చేయండి. ట్రై చేస్తే మీరే రుచి అద్భుతంగా వచ్చిందని చెప్పి నాకు కామెంట్ పెడతారు. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఈ ప్రసాదాన్ని శ్రావణ మాసంలో తయారు చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మరెన్నో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం సుధా తెలుగు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.